అందరికీ నమస్కారం. జిప్ టీవీకి స్వాగతం. మార్చి 8న శుక్రవారం మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఆ పరమశివునికి ఏ విధంగా పూజలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి ఈసారి శుక్రవారం రాబోతోంది. ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఆ పరమశివునికి పూజలు అవి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా. ఇక్కడ మహాశివరాత్రి అంటేనే ఎంతో అద్భుతమైనటువంటి రోజు. 300 సంవత్సరాల క్రితము వచ్చినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి తిరిగి మరలా కూడా, అంటే అలాంటి ముహూర్తం కానీ అలాంటి పరిస్థితి కానీ నిషి పూజలో మనకు అంతటి సమయం రావడము ఎంతో విశేషం. 300 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ సమయము ఇప్పుడు మళ్ళా రావడం మన అదృష్టం, దాన్ని చూడడం మన అదృష్టం. ఈ మహాశివరాత్రి రోజు ఈశ్వరునికి అభిషేకాలు కానీ, హోమాలు కానీ, శివ కళ్యాణాలు కానీ జరిపించుకోవడం వలన ఎంతో దరిద్రాల నుండి మనము విముక్తులను కావడానికి ఆ యొక్క భగవంతుడు తోడ్పడుతూ ఉన్నాడు. అయితే రాత్రి 12:05 నుండి, ఏది 8వ తారీఖు రాత్రి 12:05 నుండి 12:56 దాకా కూడా నిషి పూజ అంటారు. అంటే 8వ తారీఖు నాడు ఉదయం మొత్తము కూడా అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిషి సమయం అనేది ఈసారి ఎక్కువగా వచ్చింది. దీనిని భగవద్భక్తులు అందరూ కూడా చక్కగా ఆ సమయానికి ఏం చేయాలి ఏమిటి అనేది మనం వీడియో చివరిలో చూద్దాం. అయితే జనరల్గా మహాశివరాత్రి అంటేనే గూస్ బంప్స్. వాస్తవానికి కూడా పరమశివుడు అంటేనే ఎంతో, అసలు ఆ ఫీలింగ్ వేరు, ఆ పద్ధతి వేరు. కనుక ఆ రోజు చక్కగా కూడా ఉదయము మీరు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా ఈశ్వరుని యొక్క స్మరణలో లేదా మీ అందుబాటులో ఉండేటువంటి దేవాలయ సందర్శనాలు, కుదిరితే వేములవాడ లేదా శ్రీశైలం లేదా ఇట్లా, అంటే పుణ్యక్షేత్రాలు, ద్రాక్షారామం, ఇలా పుణ్యక్షేత్రాల సందర్శనం అనేటువంటిది చాలా అదృష్టాన్ని ఇస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం, చక్కగా కూడా అక్కడ స్నానాన్ని ఆచరించడం, దీపారాధన చేయడం, భగవంతునికి సంబంధించినటువంటి స్పర్శ దర్శనం కానీ లేదా అభిషేకం కానీ చేసుకోవాలి. ఏదో ఇక అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంతటితో అయిపోయింది అనేటువంటి విషయం కాకుండా, ఆ రోజు మొత్తము కూడా మనకు ఎదురైనటువంటి ప్రతి జీవి కానీ, అది ఎలాంటిదైనా, ఒక పిల్లి కావచ్చును, లేదా కుక్క కావచ్చును, లేదా ఒక మనిషి కావచ్చును, ఎవరైనా కూడా, అసలు రుద్రం విన్నారా? రుద్రం అనేటువంటిది ఈశ్వరునికి ఎంతో ప్రీతి అని కానీ, రుద్రాభిషేకం అంటేనే, అసలు రుద్రం చదవడం అన్నా, రుద్రం ఎక్కడ పారాయణం చేసినా కూడా అక్కడ భగవంతుడు ఉంటాడు అనేటువంటిది ఎంత నిజమో, వాస్తవానికి రుద్రం అంటే ప్రతి కుక్కలో శివుడే ఉన్నాడు, ప్రతి ఆవులో శివుడే ఉన్నాడు, ప్రతి మనిషిలో శివుడే ఉన్నాడు, ప్రతి ఒక బ్రాహ్మణులో శివుడే ఉన్నాడు, ప్రతి ఒక్క మన పని చేసేటువంటి వాడిలో శివుడే ఉన్నాడు. అంటే వీరు వారని కాదు, ఇక్కడ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, ఈ జంతువు ఆ మనిషి అనేటువంటిది కాకుండా ప్రతి అణువులో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనం భావన చేసుకొని, ఆ రోజు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా, లేదా ఒక కుక్కే వచ్చింది అనుకోండి, దానికి ఇంత అన్నం పెట్టినట్టయితే పాపం అది ఎంతో ప్రేమగా చూసిపోతుంది. అంటే చెప్తున్న ఉదాహరణ నేను. అట్లా ఎవరో ఒక మనిషి మీకు తారసపడినాడు, తనకి ఏమైనా సదుపాయం కానీ, భోజనానికి సంబంధించింది కానీ ఇంకేదైనా, అప్పుడు వారు చూసే చూపులో ఆ యొక్క పరమేశ్వరుని చూపు ఉంటుంది అనేటువంటిది మీరు గమనించుకోవాలి. ఏదో నేను రుద్రాభిషేకం చేసుకొని వచ్చానని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి కుక్కను కొట్టడం కానీ, లేదా ఇంటికి వచ్చినటువంటి ఆవును కొట్టడం కానీ, లేదా ఇంట్లో ఇంట్లో పనిచేసేటువంటి వాడిని దూషించడం కానీ పనికిరాదు. ఎప్పుడైతే మీరు మనసు పూర్తిగా మీ మనస్సును అంకితం చేస్తున్నారో భగవంతునికి, అప్పుడు మాత్రమే భగవంతుడు మీ యందు బానిస అవుతున్నాడు. ఇక్కడ అది మాత్రం గుర్తుంచుకోండి. ఏనారా నేనేదో అభిషేకం కానీ హోమం కానీ చేశాను అనేటువంటి ఆలోచన మాత్రం తీసివేయండి. మీరు ఎంత ప్యూర్ హార్ట్గా భగవంతునికి కనెక్ట్ అయి ఉన్నారో
అప్పుడే మీ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. ఎలాంటి రెమెడీస్ చేసినా కూడా కొందరికి పని కావటం లేదంటే ఎందుకు, ఏదో వారు చెప్పారు నేను చేస్తున్నాను అనేటువంటి విషయం కాకుండా కనెక్ట్ కావాలి. ఓకే, ఇది చేస్తున్నా నాకు ఇది అవుతుంది, పలానా గురువు గారు చెప్పారు ఓకే అని చెప్పి చేయాలి. కనుక ఈ మహాశివరాత్రి రోజు కూడా మీరు చక్కగా కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ యొక్క భగవంతుని సేవలో, ఏ రకమైనటువంటి సేవ అయినా, ఎక్కడైనా దేవాలయంలో సేవకు రమ్మన్నా హాయిగా వెళ్ళి సేవ చేసుకోండి. ఒక అభిషేకం చేస్తేనే భగవంతుడు సంతోషపడడు. ఇక్కడ అభిషేకం చేసినటువంటి నిర్మాల్యం క్లీన్ చేసిన, ఈశ్వరునికి సంబంధించినటువంటి లింగాన్ని అదంతా కూడా క్లీన్ చేసుకున్నా, శుభ్రపరిచినా కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇప్పుడు తరచూ కూడా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దగ్గర బ్యాచ్కు ఒక 10-15 మంది అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. ఎంతో పాలు కానీ, పంచామృతాలు కానీ, పుష్పాలు కానీ ఇవన్నీ స్ట్రక్ అయిపోతుంటాయి. ఎంబడే అక్కడ సేవకుల రూపకంగా మనం ఉండి చక్కగా వెళ్ళి ఆ యొక్క మనకు ఏదైతే అభిషేకం చేసుకొని ఉన్నారో అవన్నీ కూడా నిర్మాల్యాన్ని తీసి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పక్కన నిలబడాలి. ఇంత అద్భుతమైనటువంటి ఫలితం ఇది. కనుక ఏవో అభిషేకాలు చేసుకుంటే మంచిదే, చేసుకోవద్దని కాదు. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా కూడా ఆ రోజు నాడు సాధ్యమైనన్ని సార్లు ఎక్కువగా కూడా ప్రొనౌన్సియేషన్ చేసుకోండి మహాశివరాత్రి రోజు. అయితే ఉదయం చక్కగా కూడా అభిషేకాలు, హోమాలు, సాయంకాలం ఎక్కడైనా చక్కగా కూడా లక్ష పుష్పార్చనలు కానీ, బిల్వ దళాలతో అభిషేకాలు కానీ, బిల్వ దళాల సమర్పణలు కానీ ఇవన్నీ ఉంటుంది. అటు వెంబడి శివ కళ్యాణం ఉంటుంది. కొన్ని చోట్ల సాయంకాలమే ఉంటుంది, కొన్ని చోట్ల మధ్యాహ్నం ఉంటుంది, 11-11:30కు శివ కళ్యాణం, కొన్ని చోట్ల 7:30-8కి ఉంటుంది శివ కళ్యాణం పల్లెటూర్లలో. ఇట్లా కొన్ని దేవాలయాలలో రాత్రి 10-10:30కు శివ కళ్యాణం ఉంటుంది. అటు పిమ్మట 12 గంటలకు అభిషేకం ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ 12:05 నిమిషాల నుండి 12:55 నిమిషాల లోపు ఈ 51 నిమిషాలు కూడా నిషి పూజ సమయం, అంటే లింగోద్భవ సమయం. ఇది ఈ సమయంలో ఈశ్వరుడు లింగం రూపకంగా మనకు ఉద్భవించినటువంటి సమయం కనుక ఈ లింగోద్భవ సమయంలో మనం ఎంతనైతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకున్నా, లేదా ఈశ్వరునికి చక్కగా కూడా డ్రై ఫ్రూట్స్తోని అభిషేకం చేసుకున్నా, అలా పంచామృతాలతో అభిషేకం చేసుకొని చక్కగా కూడా మంచిగా భస్మాధారణ చేసి, మంచిగా భస్మంతో ఈశ్వరుని చక్కగా కూడా రాసేసి, గంధం బొట్టు పెట్టి 4 పుష్పాలు పెట్టేసి చక్కగా కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకున్న, 10 మంది చేత శివ భజన చేపించిన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకు అంటే ముక్కోటి ఏకాదశి ఉంది, 10 మందిలో నేను వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటేనే భగవంతుడు నాకు మోక్షం ఇస్తాడు అనుకోవద్దు. ప్రతిరోజు భగవంతుడు ఉంటాడు. కనుక ఈ రోజు నాడు మనం ఎవరికైనా సహాయపడుతున్నామా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. పూజలు చేసుకోండి. ఇంట్లో అంగుష్టి పరిమాణం, మనకు అంగుళిక పరిమాణం సైజుగా ఉంటుంది. 1.5 కంటే కిందగా ఉండేటువంటి, చిన్నగా ఉండేటువంటి లింగం ఉన్నట్టయితే ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చును. మరీ పెద్ద పెద్ద లింగాలు ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. ఈ విధంగా మహాశివరాత్రి రోజు అభిషేకం చేసుకొని చక్కగా కూడా భగవంతుని యొక్క మన్ననను, ప్రేమను మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భావన చేసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు నిశ్చిత సమయం రాత్రి 12 తర్వాత వస్తుందా గురుగారు? అవును. ఎప్పుడైనా కూడా 12 మనకు 40 నిమిషాలు లేదా 11 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా ఉంటుంది. ఓకే. ఈసారి ఎక్కువగా కూడా ఉండడం జరుగుతున్నది. కనుక 300 ఏళ్ళ తర్వాత మనకు ఇంతటి మహాశివరాత్రి మహోత్సవాన్ని చూస్తున్నాం కనుక మనందరం అదృష్టవంతులమే. అలాగే మార్నింగ్ టైంలో, అంటే ఉదయం టైంలో ముఖ్యంగా అభిషేకాలు చేసుకుంటే బాగుంటుంది. బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. ఒకసారి చెప్పండి గురుగారు. బ్రాహ్మీ ముహూర్తం అంటేనే అద్భుతం. ఇక్కడ మనకు అంటే ఒక పవర్ అనేటువంటిది మనం నిద్ర లేపాలి, అది గుర్తుంచుకోండి. అల్లారం పెట్టుకొని నిద్ర లేచింది వేరు ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా మనకు తెలివి రావడం వేరే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా మనకు తెలివి వచ్చిన తర్వాత మనం లేస్తే బాడీ ఎంతో అల్కగా అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది. ఏదో అల్లారం పెట్టుకొని బద్ధకష్టంగా లేస్తే ఆ రోజంతా లేజినెస్సే ఉంటుంది. విన్నారా? మనకి ఎప్పుడైతే ఉదయము ఈ 3:30-4కి తెలివి వచ్చేటువంటి విధంగా మన బాడీని మనము అలవాటు చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టయితే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది. ఆ సమయంలో అభిషేకం చేసేటువంటి పద్ధతి అనేటువంటిది కానీ అభిషేకం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను ఇదే చెప్తున్నా, అల్లారం పెట్టుకొని లేవడం ముకెత్తు, మనకు స్వతహాగా మనని ఎవరో లేపినట్టుగా మనకు మెలకువ రావాలి. అప్పుడు
బాడీ తేలికగా అలకగా ఉంటుంది. అప్పుడు మనం చేసేటువంటి అభిషేకానికి అర్థం ఉంటుంది. ఇంకా ఆ రోజు మొత్తము బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీరు గమనించుకోండి. ఆ రోజు మొత్తము కూడా భోజనం చేయకున్నా కూడా పెద్ద ఆకలి అనేటువంటి విషయం ఉండదు. ఆ రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది బాడీ. బ్రహ్మ ముహూర్తంలో కూడా అభిషేకం చేసుకున్నా కూడా బాగుంటుంది అంట. చాలా బాగుంటుంది. ఉమ్. 100% బాగుంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం కంటే జపం చేసుకోండి. ఉమ్. ఉదయము చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని 1000 సార్లు జపం చేయండి. 20 నిమిషాలు అయిపోతుంది కేవలం. విన్నరా? గురుగారు, అలాగే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కానీ వీడియోస్ కానీ, శివరాత్రి వస్తుంది ఈరోజు, ఈ పప్పులతోని కూడా అభిషేకం చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఈ పంచామృతాలు అలాగే ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ పళ్ళ రసాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. చాలా మందికి తెలియదు ఈ అంటే ఏదైతే పప్పులతోని శనగలతోని అభిషేకం చేసుకుంటారు. పప్పులతోనంటే మీరు అన్నది అర్థమైంది. బియ్యము, అదేవిధంగా మైసూర్ పప్పు మైసూర్ పప్పు అంటారు. లేదా పెసరపప్పు పొట్టు తీయంది, ఇవి ఇలాచీలు, లవంగాలు, అదేవిధంగా పచ్చకర్పూరం, వీటితో పాటుగా కొన్ని 1 రూపీ కాయిన్స్, వీటన్నిటితో కలిపి అభిషేకం చేస్తూ ఉంటాం. ఎవరేమంటే ఎక్కువ ఇట్లా చేసేది మార్వాడీస్ చేస్తాం. ఏముంటాయి గురుగారు ఫలితాలు బాగుంటాయి అలా నేను చెప్తున్నా కదా, మార్వాడీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు అంటేనే అర్థమైపోతుంది ఇందులో. మార్వాడీస్కు ఎవరికైనా కూడా ధనపరంగా కానీ ధాన్యపరంగా కానీ అభివృద్ధి చెందినటువంటి వారే ఉంటారు. కనుక ఇక ఇది ఇప్పుడు ఈ వీడియోలో కాకుండా సపరేట్గా ఒక వీడియో చేయవచ్చు. ఇది విన్నారా? చేద్దాం తప్పకుండా. చాలా పెద్దగా ఉంటుంది దాని సబ్జెక్ట్. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.